పూర్ణంగాయి. పూర్ణురాలా, పరిపూర్ణత్వం కలిగిందానా? ఎందుకంటే పరిపూర్ణత్వం ఎలా వస్తుంది అంటే మూడు ఏకీకృతమై ఉండాలండి. ఏమిటా మూడు? మాట, పని, మనస్సు. మనకి సంస్కృతంలో మాట చెప్పారు, వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. సజ్జనులు మహానుభావులైనటువంటి వాళ్ళు చేసే పనిలో గాని, ఆలోచించే ఆలోచనలో గాని, మాట్లాడే మాటలో గాని ఒకే రకంగా ఉంటారు. వచసి అన్యతు మనస్యన్యతు కర్మణ్యన్యత్ దురాత్మనం. దుర్మార్గులు మాటలో ఒక రకంగా ఉంటారు, మనస్సులో ఒక రకంగా ఆలోచిస్తారు, పనిలో ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. అందువల్ల అన్నారండి, పైకి ఏదో గొప్పదాని అన్నారు కానీ ఏమిటమ్మా గొప్పదనం, నన్ను చెప్పిన మాట ఏమిటి, వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అనే వ్యంగ్యం వచ్చేట్టుగా అన్నారు. అంతేకాదు సిగ్గులేనిదానా అన్నారండి. ఎంత మాట అన్నారా మీరు? నాకు సిగ్గులేదంటారా మీరు? నాతో పని ఉండి నన్ను లేపడానికి వచ్చి నేను అవసరమై నన్ను ఇంత మాట అంటారా? అంటే భగవంతుని విషయం ఈ పైకి సిగ్గులేనిదానా అని నిష్ఠూరంగా ఉంది, కానీ భగవంతుడి విషయంలోకి మనం వచ్చాక పాడేటప్పుడు గాని, భజన చేసేటప్పుడు గాని, లేక భగవన్నామాన్ని మనం స్తోత్రం చేసేటప్పుడు గాని మొదటిది సిగ్గుపడకూడదు. ఈనాడు దౌర్భాగ్యం ఏమిటంటే చాలా మందిలో ఆ సిగ్గు కనబడుతోందండి. మనం తప్పు చేశాం, స్వామి దగ్గరికి వచ్చాక చెంపలు గట్టిగా వేసుకుని పొరపాటు అయింది మన్నించయ్యా అని దండం పెట్టాలి. అక్కడికి వచ్చి ఈ ఉంగరం వేలు తీస్తారండి. ఇప్పుడు ఉంగరం వేలు అది కూడా ఇలా కూడా కనీసం అనుకోడు, గట్టిగా కొట్టుకోడు. ఈ ఉంగరం వేలుతో ఇట్టా ఇట్టా అంటాడు. ఇట్టా ఇట్టా అంటే అర్థం ఏమిటి? నేను తప్పు చేశాను, క్షమించు. ఎట్టా అవుతుంది? నువ్వు ఉంగరం వేలుతో ఇట్టా ఇట్టా అంటే చెంపలేసుకున్నట్ట, అది క్షమించమన్నట్ట. ఇంకోటి వచ్చిందండి ఈ మధ్యలో, కొత్త ట్రెండ్ వచ్చింది. దయచేసి యువతలో ఎక్కువ కనబడుతుందండి, యూత్లో, ఆడామగ అందరూ కూడా. దయచేసి దాన్ని మార్చుకోండి అమ్మా, కావాలనే చెబుతున్న విషయం ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాక అది మీ ఇష్టం, నేను ఫలానా అని చెప్పను. నీ మనస్సులో ఎవరు భగవంతుడు కానుడు వాళ్ళు. నేనెవరు చెప్పడానికి? ఒకటికి రాముడు, ఒకటి కృష్ణుడు, ఇంకొకటికి వినాయకుడు, ఇంకొకటి పరమేశ్వరుడు. ఈనాడు గత కొన్నేళ్లుగా సాయిబాబా, ఇలా అందరూ వస్తున్నారండి. ఆ వచ్చినప్పుడు నీకు ఆయన అంటే దైవం, ఓకే. వెళ్ళినప్పుడు సరెండర్ అయిపో ఆయనకి. అంటే ఏంటి? ఇంతే. ఈ రెండు చేతులు కలిస్తే నమస్కారం అమ్మా. ఇది రెండు విషయాలు చెబుతుంది. నాకన్నా నువ్వు గొప్పవాడివి, నీకన్నా నేను తక్కువ, నన్ను కాపాడవయ్యా. ఇది ఇందులో ఉన్న ఆంతర్యం. అక్కడికి వెళ్ళి ముద్దేమిటి, ఏమిటి, ఇట్టా అంటే ఏంటండి? ఒక మాట చెప్పండి. నువ్వు భగవానుడికి ముద్దులు ఇచ్చేంతటి వాడివే? ఆలోచించండి. మీరు ఎక్కడికి పోయినా నాకు పిల్లల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు అలాగే చేస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఇలా అంటాం, ముద్దు పెట్టడం, ఇలా అంటాం వేలుతో. ఏమిటిది? వద్దు. మీకన్నా పెద్దవాళ్ళు కనపడ్డా నెంబర్ 1 గౌరవించాలి అనుకుంటే చేతులు రెండు జోడించు. ఇలా అన్నాం కదా అని చెప్పి బళ్ళ మీద డ్రైవ్ చేస్తూ మాత్రం జోడించబాకండి. నా కర్మకాలు రేపు ఎప్పుడన్నా ఎక్కడన్నా నేనే కనబడితే ఆచార్య గారు చెప్పారండి నమస్కారం చేయమన్నారు, రెండు చేతులు జోడించమన్నారని, ఇలా ఆచార్య గారు నమస్కారం అంటే ఆ బండి వచ్చి నన్నే కొట్టి నేనే కింద పడే ప్రమాదం ఉంది. అంటే మనం రెండు చేతులతో చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు చేయవలసిందే. ఒంటి చేతితో పెట్టకూడదు, ముద్దులు పెట్టకూడదు, రమ్మని పిలవకూడదు. ఆలోచించుకోండమ్మా. ఇలా ఉండి నీ ఇష్టం, నువ్వు ఏ దైవం దగ్గరికన్నా పో, ఫలానా దైవం లేవను, అక్కడ ఉండవలసిన విధానం సరెండర్ అయిపో అంతవరకే. అందువల్ల అమ్మవారు చెబుతున్నారు, సిగ్గులేని దానా అంటంలోట భగవద్ విషయకమైనటువంటి ఆస్వాదంలో ఆమెకు సిగ్గులేదు. సిగ్గుపడితే ఎలా కుదురుతుందండి? మనమేం ఘంటసాల కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, సుశీల కాదు, లీలా కాదు. భజన చేస్తూ పాడమంటే పాఠమే, అంతేగాని పెద్దగా పడితే బాగుండదండి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. పెద్దగా పాడితేనే బాగుండదా? పరమాత్మ మాత్రం నీ కోరిక తీర్చి అందరికీ తెలిసేట్టుగా అన్ని ఇవ్వాలా, కోరికలు తీర్చాలా. తప్పు కాదండి. నీ గొంతు బొంగురుగా ఉన్నా సరే, సప్త స్వరాలు పలికినా సరే, ఏవైనా సరే, సభలో మొత్తం లేచిపోయినా సరే పెద్దగా కీర్తన నూరారా పాడవలసిందే. అందువల్ల అటువంటి సిగ్గు పరమాత్మ విషయంలో పొందకుండా ఈ తల్లి గానం చేస్తోంది.